హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త చెప్పారండి తెలంగాణ మహిళలకు సంబంధించి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఏంటి అనేది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తెలంగాణలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారు. తెలంగాణలో రైల్వే స్టేషన్లో పిండి వంటలు అందుబాటులోకి రాబోతున్నాయి. హోమ్ ఫుడ్ లాంటి కమ్మని పిండి వంటలు రుచిని ఆస్వాదిస్తూ మీరు ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఈ పిండి వంటలను మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తాయి. రైల్వే స్టేషన్లో వారి ఉత్పత్తులు స్టాల్స్ ఏర్పాట్లు అవుతాయి. తొలి దశలో మనకు 14 మహిళా స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం మరో 36 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్లాన్ అయితే వేస్తుంది. మహిళా ఉత్పత్తుల స్టాల్స్ ప్రస్తుతం తెలంగాణ సెక్రటరియట్, కలెక్టరేట్లు, పలు టూరిస్ట్ ప్లేసెస్లో అయితే ఉన్నాయి. సో రైల్వే స్టేషన్లో తెలంగాణ చేనేత ఉత్పత్తుల కూడా అయితే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. సో రైల్వే స్టేషన్లో ఈ స్టాల్స్ ఏర్పాటు కోసం తెలంగాణ మంత్రి సీతక్క ఇప్పటికే అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. అనంతరము సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులతో చర్చలు అయితే జరిపారు. సో రైల్వే శాఖ నుండి కూడా అనుమతి అయితే వచ్చింది. పిండి వంటలు, మట్టి కప్పులు, అలాగే కడాయిలు, నీళ్ల సీసాలు, అలా పోచంపల్లి చేనేత ఉత్పత్తులు వంటివి ఆయా రైల్వే స్టేషన్లో కనబడతాయి. సికింద్రాబాదు, ఖమ్మము, అలాగే సిర్పూరు, భద్రాచలం, వరంగల్, అలాగే ఘనాపూరు, శంకర్పల్లి, వికారాబాదు, చర్లపల్లి, జనగామ వంటి రైల్వే స్టేషన్లో కూడా అయితే ఆ ఉత్పత్తులు అయితే కనబడతాయండి. సో ఒక్కో రైల్వే స్టేషన్లో ఒక్కో రకం ఉత్పత్తులు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. ఈ విధానాన్ని మనకు మొదలు పెడితే పలు రాష్ట్రాల నుండి తెలంగాణ మహిళా సంఘాలు ఉత్పత్తులకు ఆర్డర్లు రావచ్చని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వీరు జీవనోపాధిని పెంచుకునే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సో రైల్వే స్టేషన్లో స్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తారండి. సో ఈ స్టాల్స్ ద్వారా మహిళలు తమకు తోచినటువంటి, అంటే పిండి వంటలపైన ఆసక్తి ఉంటే ఆ పిండి వంటలు, అలాగే మనకు వారికి ఎలాంటి దానిపైన ఆసక్తి ఉంటే అలాంటి బిజినెస్ అనేది చేసుకొని సో వారు స్టాల్స్లో పెట్టి అమ్ముకునే విధంగా కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారు. సో మనకు ఈ నెల 8వ తేదీన మనకు ఈ స్టాల్స్ అనేది ప్రారంభించే యోచనలో అయితే మనకైతే ఉన్నారు. అయితే ఈ స్టాల్స్ అనేది తొలి దశలో 14 మహిళా స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. మళ్ళీ మనకు మరో 36 స్టాల్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఒకేసారి కాకుండా మనకు ఒక్కొక్క దశలో మనకు ఇన్ని స్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఏంటంటే తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ జీవనోపాధి అనేది మెరుగుపరుచుకుంటారని చెప్పేసి, ఉపాధి అనేది వాళ్ళు పొందవచ్చు అని చెప్పేసి కూడా అయితే దీని ద్వారా పెడుతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదంటే మనకు ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.